క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు దేవుని వాక్యము వినుచున్నటువంటి మీకందరికీ కూడా ప్రభుపక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో భాగంగా ఇంతవరకు పాటలు పాడి అలాగే ప్రార్థించి బైబిల్ చదివి సహకరించిన వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. కొన్ని ఆత్మీయమైన విషయాలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదివాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ 5వ అధ్యాయము అంతా కూడా యేసు ప్రభువారు తాను శరీరధారిగా ఉండి పరిచర్య ప్రారంభించినటువంటి ప్రారంభపు దినాలలో అనేకమైన విషయాలు తన ముందున్న జనసమూహానికి, తనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు, అనేక మంది ప్రజలకు అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి మనం కూడా ఈ విషయాన్ని కొంచెము ఆలోచన చేద్దాం. ఒకవేళ నువ్వు ఇప్పటికే ప్రభువుని ఎరిగి ఉంటే, ప్రభువును ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయనకు మహిమకరంగా జీవించాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యత అలాంటి వారి మీద ఉంది. ప్రభువును ఎరగకపోతే పరిస్థితులు వారి ఇష్ట ప్రకారం, వారి ఆలోచన ప్రకారం జీవిస్తుంటారు. ఒకవేళ ఎరిగి ఉంటే దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఒకవేళ ఎరగకపోతే ఈరోజు వాక్యం వినుట ద్వారా ప్రభువును రుచి చూచి ఆయన మార్గంలో జీవించడానికి దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని మహిమపరచువారు. ఎవరు దేవుని మహిమపరుస్తారు? చదువుకున్న భాగంలో గమనించాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఎవరు దేవుని మహిమపరచగలరు? దేవుని వీరు మహిమపరుస్తున్నారని ఎప్పుడు మనకు అర్థమవుతుంది? ఒక 3-4 విషయాలు, లేదా 3 విషయాలు, సమయం ఉంటే 4 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఈ ప్రత్యేకమైన సమయంలో. మొదటి సందర్భాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. ఈ మాట ఇలాగా మనము గమనిస్తాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. సందర్భాన్ని మనం చూచినప్పుడు యేసు ప్రభువారి దగ్గరకు శారీరకమైన బలహీనత, కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి 10 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు సహాయాన్ని కోరుకుంటూ, స్వస్థతను ఆశించి. యేసయ్య చేసినటువంటి పని ఏంటంటే, మీరు వెళ్ళి మిమ్మును యాజకునకు కనపరుచుకుని చెప్పాడు.
ఎందుకు యాజకునికి కనపరుచుకోవాలి, ఆ విషయాలన్నీ చెప్పడానికి సమయం మనకు సరిపోదు. సందర్భం మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. సందర్భం ఏంటంటే 10 మంది బలహీనతలో కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారు యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత కోసం ఆశించారు, స్వస్థత పొందాలని ఆశించారు. యేసయ్య చెప్పిన మాట, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి. ఇంకా యాజకుని దగ్గరకు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వచ్చిన 10 మంది శుద్ధులయ్యారు. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ 10 మంది కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారు శుద్ధులయ్యారు. శుద్ధులైనటువంటి వీరిలో ఒక్క వ్యక్తి మాత్రము దేవుని యొద్దకు వస్తున్నాడు, యేసయ్య దగ్గరకు మళ్ళీ వస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. 16వ వచనం చూసినట్లయితే 15వ వచనం చూద్దాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు. చూడండి, అన్యుడినా. ప్రభువు గురించి ఒకవేళ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన తన శరీరంలో జరిగినటువంటి మార్పును, ఆ కుష్ఠరోగం నుంచి బయటపడినటువంటి పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఆ మేలును గుర్తుంచుకుంటూ అప్పుడే దేవుని మహిమపరచుచు గొప్ప శబ్దముతో, గొప్ప దేవా, నాకు ఈ సహాయం చేసావనో, లేకపోతే మేలు చేసావనో, స్వస్థపరిచావనో, గొప్ప శబ్దముతో దేవునిని స్తుతించుచు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. అంటే మొదటి మాట మనం గమనించాలి, ఎవరు దేవుని మహిమపరచువారంటే కృతజ్ఞత కలిగిన వారు దేవుని మహిమపరుస్తారు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. మేలు కావాలని దేవుని యొద్దకు వచ్చి మేలు పొందిన తర్వాత ఏదో నువ్వు ఇవ్వాలనుకుంది ఇచ్చేసి మర్చిపోవడం దేవుని మహిమపరచడం కాదు. ఈరోజు చాలా మంది అలాగా ఆలోచన చేస్తున్నారు. మాకు మేలు కావాలి, ఇదిగో మాకు మేలు జరిగితే మేమేదో ఇది ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం, ఇచ్చేసాము, మేలు జరిగింది ఇచ్చేసాము, ఇక అయిపోయింది, ఇక మాతో ఆయనకు మాకే సంబంధం లేదు. ఇంకా జాగ్రత్త ప్రభువునందులారా. ఈరోజు చాలా మంది ఈ 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత ఆ యొక్క స్థితిని కలిగి యేసయ్య దగ్గరకు మళ్ళా వచ్చాడు. ఈరోజుకున్న పరిస్థితి అదే పరిస్థితి. 10 మందిలో 9 మంది మేలును మర్చిపోయేవారైతే ఒకరో ఇద్దరో మహిమపరిచేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేలు పొందిన వారు అనేకులు మర్చిపోయేవారైతే ఒకరో ఇద్దరో మహిమపరిచేవారు దేవుని. కాబట్టి మొదటి మాట ఏంటంటే, మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లుగా ఎవరు దేవుని మహిమపరుస్తారంటే కృతజ్ఞత కలిగిన వారు దేవుని మహిమపరుస్తారు. ఎందుకంటే మనుషులు మనల్ని చూస్తుంటారు, మన పద్ధతులు చూస్తుంటారు, మన స్థితిగతులు చూస్తుంటారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నాం చూస్తుంటారు, పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చుంటాయో చూస్తుంటారు, మన అనారోగ్య పరిస్థితులను చూస్తుంటారు, ఆర్థిక స్థితిగతులను చూస్తుంటారు. అయ్యా, వాళ్ళు ఇంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారే, ఎలా మళ్ళీ వాళ్ళు సెట్ అయ్యారు? అనారోగ్యంలో ఎంత బలహీనులుగా ఉన్నారే, ఎలాగ వారికి ఆరోగ్యం కలిగింది? అన్ని హాస్పిటల్స్ తిరిగారే. కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తాడు. 10 మంది అవసరత కలిగి వచ్చిన వారే, 10 మంది స్వస్థత పొందడం కోసం వచ్చిన వాళ్ళే, 10 మంది మేలును కోరుకుంటూ వచ్చిన వాళ్ళే. కానీ 9 మంది మర్చిపోయిన వారుగా, లేకపోతే ప్రభు దగ్గరకు రాలేదు, వాళ్ళు ప్రభువును మహిమపరచలేదు. వాళ్ళు ఒక్క వ్యక్తి మాత్రము కృతజ్ఞత చెల్లించుట ద్వారా యేసయ్యను మహిమపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినే సమయానికి దేవుని ద్వారా పొందినటువంటి మేలును నీవు మరొక కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు. మర్చిపోవద్దు, దేవుని మహిమపరుస్తూనే ఉండు.
అయ్యో నేను నీ యొద్దకు రాకపోతే, ఈ రోగము నాకు పోకపోతే, నేను ఏ రోగముతో, ఏ బలహీనతతో, ఏ పరిస్థితి ఉండిపోయేవాడినో. కుష్ఠ రోగం ఉన్నటువంటి వ్యక్తి పాలెము లోపల ఉండాల్సిన పరిస్థితి లేదు. ఆ ఊరికి వెలుపల ఎక్కడో దూరంగా ఉండాలి. ఈరోజు కూడా కొన్ని సమస్యలతో ఉన్న వారిని కొంతమంది దగ్గరికి రానివ్వరు. వాళ్ళెందుకు వాళ్ళని ఏదో తక్కువ చేసి చూస్తూ ఉంటారు. కానీ యేసయ్య అలా కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఏ అవసరత కలిగి ఆయన యొద్దకు వచ్చి మేలు పొందాలని ఆశిస్తే ఆ మేలును ఆయన దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో ఉంటుంది కదా ఒక మాట, 22వ అధ్యాయము 21వ వచనం. త్వరగా తీస్తే చదవండి, లేకపోతే నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక మాట ఉంటూ ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవుని యొద్దకు వచ్చి ఆయన సహాయాన్ని కోరుకుంటున్న వారికి మేలు కలుగుతుంది. మొదటి మాట నేను ముగిస్తున్నాను. ఈరోజు మన అంశము దేవుని మహిమపరచువారు. ఎవరు దేవుని మహిమపరచువారు? కృతజ్ఞత భావం కలిగి ఉండేవారు. ఈ కుష్ఠ రోగులలో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత భావముతో యేసయ్య దగ్గరకు వచ్చి సాగిలు పడుతూ కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని అనేకులు చూస్తుంటారు, ఈయన కుష్ఠరోగంతో ఉండాల్సిన వ్యక్తి కదా, ఏంటి బాగయ్యాడా? యేసయ్య నన్ను బాగు చేశాడు. అది దేవుణ్ణి మహిమపరచటం. ఆ కృతజ్ఞత భావము మనం కలిగి ఉండాలి. ఇదిగో వీళ్ళు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఎలా వీరు సరిచేయబడ్డారు? యేసయ్య ద్వారా వారు మేలు పొందారు. కాబట్టి మొదటి మాట ఏంటంటే కృతజ్ఞత భావం అనేది మనం కలిగి ఉండాలి. దేవుని మేలు పొందుకున్న వారమైతే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నీకు దేవుడు మేలు చేయలేకపోతే నువ్వు ఆయన దగ్గరకు రావాల్సిన పనిలే. 10 మంది వచ్చారు, 10 మంది మేలు పొందారు, ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు మాత్రం పరుగున వస్తావు. మధ్యాహ్నం కాదు, రాత్రులు కాదు, ఎప్పుడైనా వస్తావు దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని సహవాసానికి ప్రార్థన చేస్తావు. అన్నీ అనుకూలమైన తర్వాత నీకు వీలుంటే, కొంతమంది నాకు టైం ఉన్నప్పుడు వస్తాను అయ్యా ప్రార్థనకి, టైం లేదు నాకు, చాలా బిజీ అయిపోయా నేను. మేలు కావాలంటే మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, మధ్యరాత్రి లేదు. కాబట్టి మొదటి మాట కృతజ్ఞత భావము కలిగి ఉండేవారు ఆయనను మహిమపరిచేవారుగా ఉంటారు. మొదటిది. రెండవ మనం చూద్దాం, బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత భావము చాలా ప్రాముఖ్యం. అదే లూకాసు వార్త 18వ వచనంలో, 18వ అధ్యాయం లూకాసు వార్త 18:43లో ఒక మాట మనం గమనిద్దాం. 18వ అధ్యాయము లూకాసు వార్త 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఎవరు మహిమపరిచేవారు దేవుని? కృతజ్ఞత గలవారు. రెండవది ఆయనను వెంబడించేవారు. వెంబడించాలి. మేలు జరిగిన తర్వాత మర్చిపోకూడదు, వెంబడించాలి. సాక్ష్యం చెప్పాం కదా పాస్టయ్య, ఇంకా చాలే, లేదు మేము అదేదో ఇచ్చాం కదా, ఇంకా చాలే కాదు, వెంబడించాలి. ఇక్కడ ఒక అంధుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు నజరుడు యేసు ఈ మార్గం వెలుచున్న వారితో చెప్పిరి. ఒక అంధుడు చప్పుడు విని దేవుని యొక్క విలువను తెలుసుకుని ఏమని కేకేస్తున్నాడు అక్కడ? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ అంధుడిని చాలా మంది నిర్లక్ష్యం చేశారు, అరవద్దని వారించారు. కానీ నేను లెక్క చేయలేదు. నాకు యేసయ్య
చూపిస్తాడు, నాకు యేసయ్య స్వస్థిస్తాడు, నాకు యేసయ్య మేలు చేస్తాడని చెప్పి గట్టిగా అరిచాడు. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూచి నిలువబడి ఆ వ్యక్తికి స్వస్థిస్తున్నాడు. స్వస్థత పొందిన తర్వాత, ఆ కన్నులు తెరవబడిన తర్వాత ఆయన దేవుని మహిమపరుస్తూ ఆయన వెంబడించాడు. ఫాలో అవ్వాలి మనం, మేలు పొంది మరవకూడదు. కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమో మహిమపరచటంలో కృతజ్ఞత కలిగే వారమే కాకుండా వెంబడించాలి. వెంబడించడం కోసం ఆయన ఎక్కడికి వెంబడించకుండా ఎక్కడికో వెళ్ళిపోలేదు, వెంబడించాలి. చూపు పొందిన వెంటనే వెంబడించాలి. ఈరోజు ఆత్మీయంగా మనం అంధత్వంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడేది ఏమో తెలుసు, వాళ్ళ జీవితం ఏంటో తెలుసు, కానీ వారి జీవిత పరిస్థితులు ఎలాగ ఉంచుకుంటారంటే ఏదో వెళ్తా ఉంది, జీవితం నడుస్తూ ఉన్నట్లుగా. ఈయనైతే చూపు లేని పరిస్థితుల్లో ఎక్కడో భిక్షం అడుక్కుంటూ ఆ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటున్నాయి. ఒకరోజు మాత్రం తన ఆ యొక్క చెవులు చక్కగా గొల్లేంటి, అలా నడుస్తున్న చప్పుడేంటి అని వినినప్పుడు యేసయ్య మార్గం వస్తున్నాడు. యేసయ్యని గురించి ఆయన వినుంటాడు బహుశా వినిండొచ్చు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం గమనిద్దాం. ఎవరు మహిమపరుస్తారంటే కృతజ్ఞత కలిగి ఉన్నవారు. ఆ కుష్ఠరోగిగా ఉన్న వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉన్నాడనే దానికి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ఆయన వెంబడించాలి. సాకులు చెప్పడంకో చాలా మనము ఆలోచన చేస్తాం. నేను కూడా చెప్పొచ్చు, అయ్యా చూపు వచ్చిన వెంటనే నిన్ను చూశాను, తర్వాత రెండోదిగా నేను ఇంటికి వెళ్ళి నా కళ్ళు అందరికీ చూపించుకొని వస్తాను. ఒకవేళ వారి బంధువులో లేకపోతే ఎవరైతే ఉంటే వారి దగ్గరికి వెళ్తాను అనుకోలేదు. ఆయన చూపు లేకపోతే ఎక్కడో పడి ఉండేవాడినయ్యా, నాకు చూపు వచ్చింది, నేను ఇప్పుడు నిన్ను వెంబడిస్తాను. మనం అందరికీ చూపు ఉంది కదా. భౌతికమైనటువంటి అంధత్వాన్ని గురించి కాదు, కానీ ఈరోజు చాలామంది ఆత్మీయంగా అంధత్వంలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటో, వారు జీవించే పరిస్థితి ఏంటో తెలుసు, కానీ ఏదో అలాగా వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వీళ్ళు సరిగ్గా ఉన్నారా, వీళ్ళు జీవిస్తున్నారా, చర్చికి పోయే వాళ్ళు బాగున్నారా కదా. కొన్నిసార్లు కొంతమంది అలాగా మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్లో ఉంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తాడు? గుడ్డితనం కలుగు చేస్తాడు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వం పక్కకు వచ్చా వెళ్ళిపోవాలి. అందులోగా మనం ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటున్న మనము ఇతరులకు దేవుని చూపించాలి. ఇతరులకు దేవుని నామానికి మహిమను తీసుకొచ్చే ఆ పనులు మాత్రమే చేయాలి. మనకు ఆలోచన ఉందని, మనకు ఆశలు ఉన్నాయని, లేకపోతే మనకు కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఏదైనా ఇప్పుడే కదా చేయాల్సి ఉంది అని, వయసు ఉందని కాదు. ప్రభువునందులారా, ప్రభువుని ఎరుగునప్పుడు నీకు వయసు ఉందో, నువ్వు తెలియక ఏం చేసావో, ఇష్టానుసారంగా జీవించావో, ప్రభువుని ఎరుగునప్పుడు నీ ఇష్టానుసారంగా ఒకవేళ ఉండొచ్చేమో. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయనకు మహిమకరంగానే ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారు ఆయన మహిమపరిచేవారుగా ఉంటున్నారు. రెండవది మనం గమనించాం, ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. వెంబడించేవారు ఎలా ఉంటారు? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది రాజకీయంగా నాయకులు ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళలాగా వాళ్ళు మాట్లాడే తీరును కానీ, వాళ్ళు డ్రెస్సులు వేసుకునే విధానం కానీ, వాళ్ళు వాడే వాహనాలు కానీ, వాళ్ళు వాడేటువంటి ఒకవేళ ఏవైనా శరీరంలో ధరించేటువంటి వాచ్లో, లేకపోతే చెప్పులో, లేకపోతే ఇవి కానీ, వాళ్ళని చూసిన వెంటనే అయ్యో నువ్వు ఆయన లాగా ఉన్నావే అనిపించేటట్టుగా, కనపడనట్లుగా ఉంటారు కొంతమంది. వెంబడించటం. అలాగే కొంతమంది హీరోలు, స్త్రీలైతే ఆ హీరోయిన్లకు సంబంధించిన వాళ్ళు ఆమెలాగా చీర, లేకపోతే ఆమెలాగా చెడ, లేకపోతే ఆమెలాగా అలంకరణ చూసిన వెంటనే పలానా ఆమెలాగా, ఇదిగో పలాని సినిమాలో హీరోయిన్ లాగా ఇలాగా ఉన్నావు
అని అంటే ఎంత ఆనందమో వాళ్ళకి కదా. అమ్మో నేను కాగలమా మనము? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరూపం ఇచ్చాడు, ఒక్కొక్కరికి వారికి సంబంధించినటువంటి స్థితిగతులు ఇచ్చాడు. వాళ్ళు ఉన్న దాంట్లో ఆ పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి, వారి శరీర పరిస్థితులను బట్టి ఆ రీతిగా ఉంటుంది. ఈరోజు వెంబడించడం అంటే అలాంటి వెంబడించడానికి చాలామంది పరుగులు తీస్తున్నారు, కానీ యేసు ప్రభువారిని వెంబడించడం అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ, ఆయన మనను ఆదరించిన విధానం, యేసుని వెంబడించడం అంటే ఇది. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మాటల చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. కావున ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని మహిమపరచు వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. రెండవది వెంబడిస్తారు. ఎవరిని? యేసయ్యను వెంబడిస్తారు. మూడవ సందర్భాన్ని చూద్దాం. ఒకసారి మనము చదువుకుని ముగింపులోకి వద్దాం. మూడవ సందర్భాన్ని చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. చివరి వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎవరు దేవుని మహిమపరుస్తారంటే పాపము విడిచిపెట్టిన వారు, లేకపోతే పాపము చేయని వారు. పాపంతో ఎందుకు చేస్తున్నారు చాలామంది? శరీరంతోనే కాదా? అవునా కదా? శరీర సంబంధంగా వివిధ రకాలైనటువంటి మరి చేతులు, కాళ్ళు, కళ్ళు, తలంపులు, పరిస్థితులు అన్నీ కూడా అనేక రకాల శరీర పరిస్థితులు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ మనం కట్టలేము. కొంతమంది అంటూ ఉంటారు, మళ్ళీ ఇచ్చేవలే 50 రూపాయలు ఇచ్చేస్తా పో, ఒక 10 రూపాయలు వేసి ఇస్తాను. అలాంటిది కాదు ఇది. ఆ విలువ కాదు. విలువ మనము మళ్ళీ తిరిగి ఇవ్వలేం. పరిశుద్ధుడు పరమాత్ముడు మానవాళిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చాడు. ఆయన రక్తము అమూల్యమైనది, విలువైనది. అందుకని ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా, చెప్పగలరా, నిరూపించగలరా? ఎవరు నిరూపించరు. ఈ రోజు వరకు కూడా నిరూపించలేరు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు గనుక, పరమాత్ముడు, పరిశుద్ధుడు. కాబట్టి ప్రభువునందు పిల్లారా, అట్టి పరమాత్ముడే మనల్ని ప్రేమించి తన విలువైనటువంటి ప్రాణం అర్పించాడు. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనం అనుకుంటున్నాం, నా దేహం అయ్యా నా సొత్తు, నేను కోసుకుంటాను, లేకపోతే నేను ఇంకేమైనా చేసుకుంటాను. కొంతమంది కోసుకునే వాళ్ళు ఉంటారు కదా, నేను కోసం కోసుకుంటూ ఉంటారు శరీరాన్ని. కోసుకున్నది ఎదుటి వాళ్ళు చూసి వాళ్ళ మీద జాలి కలగాలి, ప్రేమ కలగాలి, నిజమైన ప్రేమ వెళ్ళదని. అట్లా ఆయన ఏం బెదిరించింది కాదు. ముందుగానే లేఖనం ప్రకారం ఆయన ప్రతిదీ కూడా తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు ప్రాణం పెట్టాడు ఆయన. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ఇలాగా చెప్పకపోతే, లేకపోతే నా మాట వినకపోతే నేను ఇది చేస్తాను, అది చేస్తాను. అలాంటి కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. అలాంటిది కాదు. ప్రణాళిక, మానవుని రక్షించుటలో ప్రణాళికలో పరమాత్ముడే ఈ లోకానికి రావలసి వచ్చింది. కాబట్టి ప్రభువునందు ప్రియ సంగమా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో మీరు దేవుని మహిమపరచండి. దేవుని మహిమపరిచేవారు కృతజ్ఞత కలవారు. రెండవది వెంబడించేవారు. మూడవది పాపము చేయరు. పాపము చేసేవాడు ప్రార్థన కూడా చేయకూడదు.
ఈ పెదవులతో బూతులు తిట్టి, ఈ పెదవులతో అబద్ధాలు చెప్పి, ఈ పెదవులతో కోండెములు చెప్పి, ఈ పెదవులతో రకరకాల మాటలు చెప్పి మళ్ళా ప్రభువా అంటే కదా. అందుకని మీ దేహముతో దేవుని మీరు మహిమపరచండి. కాబట్టి పాపము లేని వారు దేవుని మహిమపరుస్తారు. పాపము కలిగి ఏం చేస్తాడు? ఇప్పుడే నాయన ప్రార్థన చేసి వచ్చాడు ఆయన, చూడు అటు తిడుతున్నాడు చూడు, ఆమె ఇప్పుడే కదా వచ్చింది, ఇంటికి వచ్చి నాకు భర్తతో తగ్గు పెట్టుకుంది, ఇష్టానుసారంగా ఆమె నోరు ఎలాగ వెళ్ళిపోతుంది చూడు, అది దేవునికి మహిమేనా అవమానమా? కాబట్టి రోజు ప్రభునందు పిల్లలు మనం గమనించాలి, ఆయనను మహిమపరిచేవారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుని మహిమపరిచేవారు కృతజ్ఞత కలిగి ఉంటారు, ఆయనను వెంబడిస్తారు, పాపము చేయరు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయండి? మహిమపరచండి. డీజేలో డ్యాన్స్ వేసేది మనము దేహం చేస్తామా ఆత్మ చేస్తామా? ఉదాహరణకు అనుకుందాం. ఇందుకు డౌట్ వచ్చింది నాకు, దేహంతోనా ఆత్మతోనా? దేహంతోనేనా? ఇంకంతకంటే ఎక్కువ చెప్పను మీకు. ఎక్కువ చెప్తే 2 డీజేలు పెడతారా మీరు? మొన్న చెప్తావా చర్చిలో నువ్వు, ఈసారి చూడు మళ్ళీ మీకే ఇబ్బంది, 30,000 60,000 వద్ది కదా. వద్దులే, జస్ట్ మీకు ఆలోచన చేయడం చెప్తున్నా. డీజే పెడితే డ్యాన్స్ ఏం చేస్తావు? దాంట్లో ఏముంది? అల్లరుందా? ఉందా లేదా? అల్లరి తర్వాత ఏమవుద్ది? ప్రభునందు పిల్లారా, ఈ దేహముతో దేవుని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. అయ్యా ప్రభుని ఎరుగునప్పుడు ఆయన డీజే పెట్టినోడే, డీజేలో డ్యాన్స్ వేసినోడే, డీజేలో అవసరమైతే గొడవ పెట్టుకున్నోడే. కానీ ఇప్పుడైతే ఆయన దేహాన్ని దేవునికి ఇచ్చాడు, ఆయన హృదయాన్ని దేవునికి ఆలయముగా ఇచ్చేశాడు. కాబట్టి ఇంకా డీజే జాంతానయ్య ఆయన జీవితమే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాడు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్దానికి ఎగ్జాంపుల్ చెప్తే సమయం అయిపోద్ది. కాబట్టి మన ముందు ఒక టైం ఉంది, ఈ పక్కన ఒక టైం ఉంది, ఆ టైంను చూస్తా ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుని మహిమపరిచేవారు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. 2, ఆయనను వెంబడించేవారుగా ఉంటారు. ఆయన వెంబడించేవారు ఏం చేయరు? పాపం చేయరు. చివరిది చాలా ప్రాముఖ్యం, జస్ట్ చదివి చెప్పి ముగిస్తాను. చివరిది యోహాను సువార్తలో చూద్దాం మనం. యోహాను సువార్తలో ప్రతి దగ్గర కూడా దేవుని మహిమపరిచినట్లుగా అనే పదం కనిపిస్తుంది. మీరు బాగా గమనించండి, కోడ్ చేసుకోండి. మన అంశం అది. దేవుని మహిమపరచువారు కృతజ్ఞత గలవారు, వెంబడించువారు, పాపము చేయని వారు. 15వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం, 15వ అధ్యాయము 8వ వచనం, 15వ అధ్యాయము 8వ వచనం ఏం రాయబడుతుంది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. చివరిది ఏంటంటే, మనము ఫలిస్తూ ఉంటే దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు ఫలిస్తాం మనము? ఎప్పుడు ఫలిస్తాము? ఇప్పుడు మనము మనం ఫలాలు ఉంటాయి, ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అయ్యా అక్కడ కాయలు బాగుంటాయి, మామిడికాయలు, ఇక్కడ జామకాయలు బాగుంటాయి, ఇదిగో ఇక్కడైతే దానిమ్మకాయలు బాగుంటాయి, ఇదిగో ఇక్కడైతే అదిగో కివి ఫ్రూట్ అక్కడైతే బాగుంటాయి, యాపిల్ అయితే సిమ్లా అవి బాగుంటాయి అంటాం మనం జనరల్గా. ఫలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మనం ఫలించినట్లుగా ప్రజలు గుర్తించాలి అంటే ఆ ఫలం అనేది కనపడాలి బయటికి. ప్రభు అందుకని చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. ప్రభు దగ్గరకు వస్తున్నావు, నీకు మేలును బట్టి కృతజ్ఞత భావం కలిగి ఉన్నావు, ఆయన్ని వెంబడిస్తున్నావు, పాపము చేయడం లేదు, ఆయనలో నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి
నువ్వు అడుగుచున్నది ప్రభు ఇస్తున్నాడు. నువ్వు ఎలాగొస్తున్నావు? ఫలింపులోకి వస్తున్నావు. ఒక చెట్టు వేసాం, విత్తనంగా వేసాం, చిన్న మొక్కగా వచ్చింది, మానయింది, ఆకులు వచ్చినాయి, పూలు వచ్చినాయి, పిందులు వచ్చిన తర్వాత కాయలు కూడా వచ్చాయి. మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, నీ కష్టం నీదే, నీ పాపం నీదే, నీ పరిస్థితులు నీవే, ఫలింపు లేదు. ప్రయోజనం ఏంటి వచ్చి మందిరానికి? అంతా ఒక లైన్ మనం గమనించాలి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, మేలు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండు, ఆయన వెంబడిస్తూ ఉండు. పాపముతో సహవాసం కాకుండా ప్రభుతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుతో సహవాసం చేసే వ్యక్తిగా నిన్ను ఆయన ఫలింపు చేస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అభివృద్ధిలోకి రావడం అంటే అది మనం ఆనందించాలి. ఈ సంవత్సరం 2 పుట్లు పండినటువంటి పొలము వచ్చే సంవత్సరం 4 పుట్లు పండితే ఆ పొలాన్ని బట్టి సంతోషిస్తావు నువ్వు. ఈరోజు మన జీవితంలో కూడా వేసినటువంటి విత్తనము ఈ సంవత్సరము ఏదో కొన్ని కాయలే ఫలించింది. వచ్చే సంవత్సరం కొంచెం కష్టపడ్డావు, దానికి రెట్టింపు కాయలు ఆ దిగుబడి వచ్చిందనుకో, సంతోషపడతావు. ఆ చెట్టు కోసం నువ్వు కొంచెం ప్రయాసపడతావు, ఎరువేయడం కానీ లేకపోతే దాన్ని ఏదో చేయడం కానీ. కాబట్టి ఫలింపు, ఎవరైతే ఫలించేడు వాడుగా ఉంటారో వారు దేవుని మహిమపరుస్తున్నట్లు ప్రభువులారా. మీరు బహుగా ఫలించుట వలన ఏం రాయబడుతుంది అక్కడ? నా తండ్రి మహిమపరచబడును. అయ్యా, నిన్న మొన్న వాళ్ళకి ఏమి లేదే, మంచి ఇల్లు కట్టుకున్నారు, ఇదిగో ఏదో చిన్న మరి వాహనం తీసుకున్నారు, ఇదిగో మంచిగా చదివించుకున్నారు పిల్లల్ని, మంచిగా ఏదో చిన్న చిన్న ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎట్లా సాధ్యమంటే అదిగో వారు దేవుని వద్దకు వచ్చిన వారు మేలు పొంది కృతజ్ఞత భావముతో ఆయనను వెంబడిస్తూ పాపముకు దూరముగా ప్రభువుకు దగ్గరగా ప్రభువులో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఫలింపజేస్తూ ఉన్నాడు. ఆ ఫలింపు ఎలా ఉంటుందంటే, కొన్ని బాగా ఫలించి చెట్టు మొత్తం ఎండిపోద్ది పూర్తిగా. ఇంత తొందరగా పెరిగింది, తొందరగా ఎండిపోయింది. అలాంటి ఫలాలు కొన్ని ఉంటాయి, చెట్లు ఉంటాయి. అలాంటి ఫలింపు కాదు ఇది. ప్రభువులో ఉన్నవారు, అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునంతయు సఫలమగును. నీటి కాలవరన్న చెట్టు ఆకు రాలిపోద్దేమో కానీ మళ్ళీ చిగురు వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆకు రాలినంత మాత్రం చేత ఎండిపోయిన పరిస్థితి కావద్దు. కొన్నిసార్లు మనం చిన్న చిన్న సమస్యలు వస్తే ఇంకేం ప్రార్థన, ఇంకేం దేవుడు అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ప్రభు మనను తిరిగి చిగురింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, ఫలించేవారుగా ఏ కుటుంబము, ఏ వ్యక్తి ఉంటారో ప్రభు మహిమపరచబడుతూ ఉంటారు. ఎట్లయ్యా సాధ్యం అంటే, దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. వారి కుటుంబాలు ఫలభరితంగా ఉంటూ ఉన్నాయి. వారు ప్రభువులో ఉన్నారు కనుక వారిని దేవుడు ఫలభరితంగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి 4 విషయాలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా ప్రభునందులారా, మనం చదువుకున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రభు బిడ్డలు ఫలించాలి. ప్రభుని అంగీకరించిన వారు ఫలించాలి. ఎక్కడ? భౌతిక సంబంధమైన ఆ విషయంలోనే ఆలోచన చేయవద్దు, ఆత్మలో కూడా ఫలించాలి. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని చేరుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఒక మార్గము, ఆయన నేనే మార్గం అని చెప్పాడు. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ మార్గాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, పరలోకం అనేటువంటి స్థలంలో ఒక ఫలింపు కలిగిన ఆత్మగా నీ జీవితం ఉంటుంది. జాగ్రత్త ప్రభునంతులారా. ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోతే ప్రభువుని ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రాణమిచ్చిన ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ను మహిమపరిచేవారుగా మనం ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఆయనను వెంబడిస్తూ పాపము చేయక ప్రభువును వెంబడించి ఆయనలో ఉంటే ఆ జీవితాలు ఫలిస్తాయి. ఒకవేళ అలాగ నువ్వు జీవితం కలిగి ఉంటే మీరు ఇంకనూ బహుగా ఫలించుదురుగాక. లేదయ్యా,
మేము ఎప్పుడు కృతజ్ఞత లేము. ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. మా శరీరంలో పాపం ఉంది, మేము ఆయనలో లేం కాబట్టి మా బ్రతుకులు అలాగే ఉండిపోతున్నాయి. అభివృద్ధి లేదు మా జీవితంలో. ఈరోజు వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నన్ను బలపరచాలి, ఫలభరితంగా దీవించాలి, నేను దేవునికి మహిమకరంగా ఉంటానని నువ్వు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితంలో ఈ రోజు నుంచే ఆ జీవితాన్ని ప్రభు ఫలభరితముగా ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. వాక్యము దేవుడు మన హృదయాలలో ఫలింప చేయనట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ప్రకటించిన మాటలు మా ఆత్మీయ మేలుల కొరకు మీరు తెలియచేసిన మాటలు ప్రభువా, ఈ మాటలు ఎక్కడెక్కడ ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి ప్రభువా. విశేషంగా అయ్యా, మీరు మాతో చెప్పిన మాట, మీరు అవును తండ్రి మేలు చేయగలిగిన దేవునిగా, మమ్మల్ని బలపరిచే దేవునిగా మీరు ఉంటుండగా, అవును తండ్రి మీ ద్వారా మేము మేలు పొందిన వారం కృతజ్ఞత కలిగి మిమ్మల్ని వెంబడించి పాపము చేయక ప్రభువా మీలో మేము ఉండి మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి దీవెనను పొందుకుంటూ ఫలించేటువంటి వారుగా, మిమ్మల్ని మహిమపరిచేటువంటి సంఘముగా, మహిమపరిచేటువంటి కుటుంబాలుగా, మహిమపరిచేటువంటి వారంగా మమ్మల్ని బలపరచుమని వింటున్న వాక్యమును మీరే నీరు కట్టి ఫలింప చేయమని ప్రతి హృదయంలో మీ ఆశీస్సులు కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.